నువ్వు ఎలాంటి స్థితిలో ఆయన దగ్గరికి వచ్చినా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకో పెద్ద మాట చెప్తాను. బహుశా మన జీవితం అంతా మన కన్నా తండ్రులు చూస్తే బహుశా ఆ కన్నా తండ్రి కూడా మనల్ని అంగీకరించకపోవచ్చేమో, కానీ మన ఊహ మన ధ్యాస తెలిసిన తండ్రి ఇప్పటికీ మనలను కోరుకుంటున్నాడండి. ఎంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఎన్నో సార్లు ఆయనకి దూరం అయ్యావు. ఇక్కడ ఉన్నారు చాలా మంది. ఎన్నో సార్లు ఈ తండ్రికి మనం దూరం అయ్యాం. ఈ జాలి గల తండ్రికి దూరమైన వారు ఉన్నారు. క్రియల ద్వారా దూరం అయిపోయిన వారు ఉన్నారు. బలహీనమైన విశ్వాసం వల్ల తండ్రికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. నేను ఓ మాట చెప్తున్నాను, తండ్రి కౌగిట్లో దొరికే సంరక్షణ నీకెక్కడా దొరకదు. తండ్రిని వదిలేసి దూరం అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవునితో నీకున్న సహవాసాన్ని వదిలేసావు, దేవునితో నీకున్న సమర్పణ వదిలేసావు. ఎన్నో సందర్భాల్లో నువ్వు దేవుణ్ణే పక్కన పెట్టేశావు. కానీ ఉదయము నేను మరలా నీతో చెప్తున్న మాట, నువ్వు ఏ పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చినా ఆయన నిన్ను అంగీకరిస్తాడు.